ఫైనల్గా ఏదో చూసుకుంటే ఈ నెల 27వ తారీఖున కేసీఆర్ సభ ఉండబోతుంది వరంగల్లో. భారీ బహిరంగ సభ పెడుతున్నారు, 10 లక్షల మందితో పెడతా ఉన్నారు. కేసీఆర్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారట కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? బీసీ అధ్యక్షుని ప్రకటిస్తారనే మాట వినబడుతోంది. నిజంగానే ప్రకటించి దాని తర్వాత ఏం చేస్తారా అనేది తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకోటి 25 సంవత్సరాలు ఎవరికి పూర్తయినాయి? బీఆర్ఎస్ పుట్టి ఎన్నేళ్ళైంది? 20 ఏళ్ల కింద బీఆర్ఎస్ ఉందా? వాళ్ళు చెప్తున్నారు కదా బీఆర్ఎస్ ఎన్నేళ్ళైంది పుట్టి? బీఆర్ఎస్కి 3 ఏళ్ళైంది పుట్టి. మరి టీఆర్ఎస్ చచ్చిపోయింది 22 ఏళ్లకు. అంటే 22 ఏళ్ల కింద చచ్చిపోయిన 3 ఏళ్ల కింద చచ్చిపోయిన టీఆర్ఎస్కి చేస్తారా, 3 ఏళ్ల కింద పుట్టిన పసిబిడ్డకు సిల్వర్ జూబ్లీ చేస్తారా? ఎవరికి చేస్తారో వాళ్ళు ఫస్ట్ చెప్పాలి. అక్కడ జరుగుతున్నటువంటి సభకి చూస్తున్నాం కదా, వైరల్ అవుతున్నాయి కదా, డబ్బులు ఇచ్చి జనాల్ని తరలించాలి, రామన్నా కూడా తీసుకొని పోవాలనే ప్రయత్నం చేస్తుర్రు వీళ్ళు. పర్వాలేదు, దానికోసం 1000 కోట్లేమో ఖర్చు పెడుతున్నారు అన్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీద దోపిడీ చేసిన పైసా మస్తుంది కదా. 1000 కోట్లన్నా ఖర్చు పెడతారు. 1,00,000 కోట్లు ఉన్న కేసీఆర్ శ్రీమంతుడు, ఆగర్భ శ్రీమంతుడు కాకుండా అనుకోకుండా అయినటువంటి శ్రీమంతుడు కేసీఆర్ కుటుంబం. అదానీ అంబానీ వాళ్ళు ట్యాక్స్ పేయర్స్, ప్రపంచంలో వాళ్ళు ఈరోజు ఆర్థికంగా నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. వాళ్ళు ట్యాక్సులు కట్టి చూపించుకుంటున్నారు. మరి ఈయన ట్యాక్స్ కట్టకుండా అదానీ అంబానీ కన్నా రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అనిపిస్తుంది నాకైతే. అదానీ అంబానీ కన్నా మించిపోయినాయి ఆస్తులు కానీ డబ్బు కానీ. కాబట్టి 1000 కోట్లు తల్లో వెంట్రుకి ఇట్లా తీసి ఇట్లా పడేసినంత పైసా అయినది. మేమేమో బిచ్చపోలపోయినాం తెలంగాణ వాళ్ళు. కేసీఆర్ ఏమో ప్రపంచ ఆగర్భ శ్రీమంతుడు అయిపోయిండు. ఇది 1000 కోట్లన్నా ఖర్చు పెడతారు, అక్కడున్న నేలనన్నా దున్నేస్తారు, అక్కడున్న వాగులన చిన్న చిన్న చెరువుల్ని చిన్న చిన్న అవుటికి పూడి చేస్తారు, కాలువల్ని పూడి చేస్తారు, అన్నీ పూడి చేస్తారు, నీతులు చెప్తారు. నీతులు చెప్పిన వాళ్ళు నియమాన్ని పాటించాలి అని నేను అడుగుతున్నా. నీతులు చెప్పే అధికారము మీకు లేదు, అది పాటించారని ప్రజలకు తెలుసు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభల పేరిట పోస్టర్లు అతికిస్తా ఉన్నా, పెయింట్లు వేస్తా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని చేర్పేస్తా ఉంది, చింపేస్తా ఉంది, చీప్ పాలిటిక్స్ చేస్తా ఉంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఏం లేదు, అసలు గోడల మీద రాసే చరిత్ర అసలు అది రూల్ కూడా తీసేసిండ్రు. ఎప్పుడు నా ప్రమేయం లేకుండా, నా ఇష్టం లేకుండా గోడల మీద, నా సొంత ఆస్తుల మీద ఎక్కడ రాయొద్దు, అది ఎప్పటి నుంచో వచ్చింది రూల్. అయినా కానీ ఎక్కడ చూసినా కేసీఆర్ 27వ సభకి అందరు తల్లి రండి అంటున్నారు. అది మర్చి మీరు వ్యవహారం చేస్తున్నారు. మేము ఒకవేళ గోడల మీదనే రాయొద్దు అని మేము గట్టిగా ఒకవేళ మేము చర్యలు తీసుకుంటే ఏ గోడ మీద కూడా ఒక్క కేసీఆర్ పేరు కూడా కనబడదు, కేసీఆర్ పోస్టర్ కూడా కనబడదు. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటివి మేము చెయ్యం కదా. మాకొక స్టాండ్ ఉంది మా పార్టీకి. మా పార్టీకి ఒక లక్షణం, మంచి లక్షణం ఉంది. మీలాగా చీప్ పాలిటిక్స్ మేము చెయ్యం. నువ్వు సభ చేస్తుంటే నువ్వు గుర్తు చేసుకోవాలి తమ్మి కేటీఆర్. మేము ఖమ్మంలో పొంగులేటి గారి సభ పెడితే అడ్డం నిలువు పడ్డాయి మీ వెహికల్లు, మీరు మాకు పర్మిషన్లు ఇవ్వలేదు, జనాలను రానియలేదు, బ్యారిగేడ్లు పెట్టి పోలీసు వాళ్ళకి బ్యారిగేడ్లు అడ్డం పెట్టించి మరీ మమ్మల్ని జనాల్ని రానియకుండా చేశారు. మేము ఇంకా అట్లాంటి పర్మిషన్లు మీకు అన్నీ చేసుకోమని సభ వదిలేసినాం. మీలాగా చేయడం మొదలు పెడితే అసలు నీకు ఆ సభ ప్రాంగణానికే పర్మిషన్ ఇవ్వకపోతుంటే ఇంకా నువ్వు దూరం పోస్టర్ల దాకా పోయినావు, గాడ దాకా కూడా నిన్ను రానియకుంటే. ఒకవేళ మేము నీలాగా వంచిత రాజకీయము, నీలాగా కుళ్ళు, కుతంత్రము, తుప్పుబట్టిన రాజకీయము, భ్రష్టు పట్టిన రాజకీయము, దుష్ట రాజకీయం మేము చెయ్యాలనుకుంటే అసలు దేశంలో వేరే పార్టీ పుట్టకుండే కేసీఆర్ సంగతి. తెలంగాణలో కేసీఆర్ ని కోరుకుంటా ఉన్నారు, తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని కోరుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి కాకపోతే తెలంగాణకి నష్టం అవుతుందని కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఏంటి మేడం, నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ మాటలు తప్పించి టిల్లుకి గవి మాటలు తప్పించి ఏమొస్తాయి చెప్పు. గతంలో వాళ్ళ అయ్యే ఒక వేదిక మీద అన్నాడు, నాకేం నష్టమేం లేదు, గెలిపిస్తే వస్తా పని చేసుకుంటా, లేకపోతే ఇంట్లో పోయి ఇంట్లో కూర్చుంటా పంట అన్నాడు, ఫామ్ హౌస్లో పంట అన్నాడు. ప్రగతి భవన్ నుంచి షిఫ్ట్ ఫామ్ హౌస్కి మారుస్తా అన్నాడు. ఈయన మళ్ళీ గదే అంటాడు కదా. ప్రజలు ఏమో అన్నావు కదా నువ్వు ఇప్పుడు ఆ డైలాగు, కేసీఆర్ నష్టం అన్నావు కదా. తెలంగాణ ఆల్రెడీ ఇంత నష్టపోయినాం, మళ్ళీ నష్టపోయేది కొత్తగా నిండా మునిగినోనికి సలేందంట. మళ్ళీ మేము మొత్తం మునిగే ఉన్నాం, మళ్ళీ మాకు నష్టాలు కష్టాలు ఇంకేమి మాకు ఇక ఏం తెలుస్తలేవు. కాబట్టి మళ్ళీ వచ్చి పూర్తిగా మమ్మల్ని తెలంగాణ ప్రజల ఒంటి మీద ఉన్న బట్టల్ని కూడా ఇప్పేసుకోవాలనుకుంటున్నావా, ఏం చేయాలనుకుంటున్నావా, అవి కూడా అమ్మేసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు అమ్ముకున్న సరిపోలేదు రాష్ట్రాన్ని. సోషల్ మీడియాలో ఒక సర్వే చక్కెర్లు కొడుతుంది, ఆత్మసాక్షి అనే ఒక సర్వే చక్కెర్లు కొడుతుంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి అంటాను. ఈ సర్వే ఎవరు చేపించాలనుకుంటున్నారు? అదే అనుకుంటున్నా, కేసీఆర్ ఆత్మహత్య చేసి ఉంటుంది ఆ సర్వే. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆత్మహత్య చేసి ఉంటుంది. ఇప్పటికిప్పుడు పెడితే నేను ఒకటి అడుగుతా, ఇప్పటికిప్పుడే పెడితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో హైదరాబాద్లో ఎందుకు పోటీ చేస్తలేరో చెప్పాలి. మొన్న జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలి. అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళు ఎందుకు డిపాజిట్లు రాకుండా పోయినరు. డిపాజిట్లు రాకుండా 8 పార్లమెంట్ నియోజకవర్గాలల్లో 8 చోట్ల డిపాజిట్లు ఎందుకు రాలేదు? ఇమీడియట్ ఎలక్షన్లు కదా, మీకు ఆల్రెడీ 39 మందిని ఇచ్చిండ్రు ఎమ్మెల్యేలు. హైదరాబాద్ మొత్తము క్లీన్ స్వీప్ చేసినామని చెప్పుకుంటారు. మరి హైదరాబాద్లో మీ పరిస్థితి ఏముండే ఎంపీ ఎలక్షన్లలో? ఎందుకు మరి 8 చోట్ల డిపాజిట్లు రాకుండా పోయినాయి? చెప్పేటప్పుడు ఈనటోనికి తెలివి లేకున్నా చెప్పేటోనికి అన్నా తెలివి ఉండాలా. అది ఏం చెప్పుడు, అది ఏం ముచ్చట్లు, ఏం మాటలు. ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్లోనే ఎందుకు పోటీ చేస్తలేరు? ఇంకా మీకు అంతమంది కార్పొరేటర్లు ఉన్నారు కదా హైదరాబాద్లో, ఎందుకు పోటీ చేస్తలేరు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు హైదరాబాద్ ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో? చెప్పాలి మాకు. మీరు పోటీలో పాల్గొనొద్దు, మీరు ఎవరు ఓటు వేయొద్దు అని పబ్లిక్ ముంగల చెప్తున్నారు. లోపల ఇంటర్నల్గా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఎందుకు ఎంపీ ఎలక్షన్లలో బూతులలో నేనే లైవ్లో పట్టుకున్న బీఆర్ఎస్ వాళ్ళు లైన్లో నిలబడ్డ వాళ్ళకి అందరికీ డైరెక్ట్ క్యాంపెయినింగ్ చేశారు. పోయి పువ్వు కోటేయండి అని చెప్పినారు. ఎందుకు అని అడిగితే మైనార్టీ వర్సెస్ మెజార్టీ అంట. అంటే బీఆర్ఎస్ వాళ్ళు మెజార్టీ కింద బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము, కాంగ్రెస్ అంటే మైనార్టీ వాళ్ళు అంట. వాళ్ళు డైరెక్ట్ అన్నారు, నాతోనే అన్నారు. నేను అడిగిన అంటే ఎవరు మైనార్టీ, ఎవరికి వద్దు, బీఆర్ఎస్ వాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనాలి. కొన్ని వర్గాల ప్రజల ఓట్లే మాకు కావాలి, మైనార్టీ ఓట్లు మాకు వద్దు అని ఒక్కసారి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఎంపీ ఎలక్షన్లలో ఈ వాయిస్ ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? ఎందుకు ఎన్నో చోట్లల్లో అంతెందుకు మా ఎంపీగా పోటీ చేసినటువంటి కాసాని జ్ఞానేశ్వరు సైలెంట్గా ఎందుకు ఉన్నాడు ఎంపీ ఎలక్షన్లో? అప్పుడు ఎవరిని గెలిపించడానికి? ఆ హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకు? హాస్పిటల్కి పోయేటటువంటి వ్యక్తి, చాతగాని వ్యక్తికి ఎందుకు టికెట్ ఇచ్చారు ఎంపీ ఎలక్షన్లలో? కవిత గారు కూడా భద్రాచలం వెళ్ళి అక్కడ ఖమ్మం సంబంధించిన 3 మంత్రులు ఉన్నారు కానీ చేసిందల్లా ఏం లేదు ఖమ్మం జిల్లా. కానీ అదేవిధంగా రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. ఈ తప్పుల్ని కంపల్సరీ ఎండగడతాం, కేసీఆర్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు నిన్న కవిత గారు కూడా మాట్లాడుతున్నారు. మీరు కాదు, ప్రజలు చెప్పాలి. మీరు చెప్పేది ఏమున్నది? రాబోయే ఎలక్షన్లు మస్తున్నాయి, చూద్దాం మీ అంగడి ఎంత చూద్దాము. భద్రాచలం ఫస్ట్ వాళ్ళ నాయన 10 ఏళ్ళు ఉంటే భద్రాచల రామస్వామికి అధికారికంగా కనీసం పట్టు వస్త్రాలు తలంబ్రాలన్న ఇచ్చిన మొఖం ఉన్నదా మీది? మీరు ఖమ్మం జిల్లాకు పోయి, ఖమ్మం అంటే కంచుకోట కాంగ్రెస్ది, ఆడపోయి చెడుపుదాము తుడుపుదాము అని అంటే నీ నాటకాలు ఆడికి తరిమి కొడతారు పబ్లిక్. కవితమ్మకు చెప్తున్నా నేను, మీ నాయన మహిళలకు నువ్వు చూసుకో అని చెప్పంగానే ఆల్రెడీ కేటీఆర్ అంట ఇదేం తప్ప మళ్ళీ ఈమెను తెచ్చి నా పెట్ట నెత్తి మీద పెట్టిండు అని 3 ఇంట్లో కొట్లాడుకుంటుర్రట. తండ్రి కొడుకు బిడ్డ 3 కొట్లాడుకుంటుర్రట. నాకని మళ్ళీ ఎవరో నాకేటట్టున్నారు ఆయన ఆ పదవిని. సరే, ఒక్కటి నేను అడుగుతున్న కవితకి, కేసీఆర్ని కావాలి అనుకుంటే కేసీఆర్ బయటకు వచ్చి ఎందుకు ప్రచారం చేస్తలేడు? మీరు ఇద్దరు ప్రచారం చేస్తే కేసీఆర్ కోట్లు పడతాయా? ఎన్నిసార్లు అది డ్రామాలు చేసి ఎన్నిసార్లు పబ్లిక్ని మోసం చేస్తారు? ఆయన కనీసం అసెంబ్లీకి రాడు, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాడు, నియోజకవర్గం ఎమ్మెల్యేగా గజ్వేలుకు పోడు. అప్పుడంటే ముఖ్యమంత్రి ఉండే ఖాళీ లేకుండే, బిజీ 24 గంటలు ప్రగతి భవన్లో ప్రజాభవన్ పెట్టి 24 గంటలు పబ్లిక్ని కలుస్తుండే, గజ్వేలుకు పోయే టైం లేకుండే కేసీఆర్కి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కదా ఫామ్ హౌస్లో, ఎందుకు పక్కనే ఉన్న గజ్వేలుకి ఎందుకు పోడంట? ఎందుకు పోడు? మరి మీరు వచ్చి సొంగగార్చుకొని మా అయ్యనే మళ్ళీ ముఖ్యమంత్రి మీ అయ్య అవుతాడా, లేకపోతే మీ అయ్యని ఏమో చేసి మేమిద్దట్లు ఎవరమన్నా ఒకటి ఆ పదవిని దన్నుకుందామా అని కలలు కంటుర్రా ఇద్దరు. ఆ కలలు అనేది కలల్లాగానే మిగులుతాయి. ఫస్ట్ నీ లెక్కల వ్యవహారం చూసుకో, లిక్కర్ కథ చూసుకో, ఆ కేసు గురించి తిరుగు, మళ్ళీ క్లీన్ స్వీప్ కావాలి కదా ఆ కేసు గురించి. ఇప్పుడు ఉట్టి బెయిల్ మీదనే ఉన్నావు కవితమ్మ. బీజేపీ ఉన్నంత వరకు మీ డ్రామాలు నడుస్తాయి కేంద్రంలో. ఏది ఏమైనా ఖమ్మంకు పోయో ఇంకో చోటనో పోయో పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసుకుంటే రైతులని ఎవరి కోసం పెట్టినమ్మా? రైతులకి 2 లక్షల రుణమాఫీ చేసింది మేము. మీ అయ్య 10 ఏళ్లలో వాళ్ళకు ఒక్కసారి చేయకపోయే. మా ఔటర్ రింగ్ రోడ్ మేము కట్టించిన ఔటర్ రింగ్ రోడ్ అంతా తెగ అమ్మేసుకొని కొన్ని పైసలు వేసిండు వాళ్ళకి లాస్ట్ మినిట్లా. కొండలకు గుట్టలకు కోనలకు అన్నిటికీ మీరు రైతు బంద్ వేసిండ్రు. మేము ఈరోజు వ్యవసాయం ఎవరైతే కౌలుకు తీసుకొని చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇచ్చి కాపాడినాం. మేము పేద రైతును కూడా కాపాడినాం. పొలం లేనోడు రైతు కాకుండా పోడు, కూలికి పోయేటోడు కూడా రైతు అవుతాడు, కౌలు తీసుకున్నోడు కూడా రైతు అవుతాడు. ఆ పేద రైతుని కాపాడాలనే మేము కౌలు రైతుకు కూడా ఇచ్చినాం కదా.
మరి మీరేమే మాకు వచ్చి నీతులు శుద్ధులు చెప్తారు? పేదోనికి బోనస్ ఇస్తుంది. ఈరోజు పండించిన పంటకు బోనస్ ఇస్తున్నది మేము వడ్లకి. ఈరోజు సన్నబియ్యం తినాలని పండించిన రైతు దగ్గర గింజ కొనుక్కొని మేము ఈరోజు రైతులకు సన్నబియ్యం భోజనం తెలంగాణ ప్రజలకు సన్నబియ్యం భోజనం పెడుతున్నాం. రైతుకి లాభం ఇస్తున్నాం, తెలంగాణ ప్రజలకు లాభం ఇస్తున్నాం. 4 కోట్ల మందిని సమానంగా చూస్తుంది మా ప్రభుత్వం. మీరు నా బిడ్డ కేసీఆర్ మాటలు విన్నావు కదా, నా బిడ్డ నా మన్మడు మన్మరాలు తినే భోజనమే హాస్టళ్ళల్లో పెడతా నన్ను పురుగులు పట్టిన అన్నం పెట్టిండ్రు. హాస్టళ్ళల్లో మీ మన్మరాలు కూర్చోబెట్టి ఒకరోజు అది తినిపించేది ఉండే, తెలుస్తుండే. ఇవన్నీ మస్తున్నాయి. వాళ్ళ గురించి ఎన్ని కథలు చెప్పించినా తక్కువనే ఉంటుంది. ఊరికే పొద్దుమూకుల వాళ్ళ గురించి మాట్లాడుకునే కన్నా ఇంకో అంశం ఏదైతే రాష్ట్రంలో గ్రూప్ 1 అంశం చర్చనీయాంశంగా మారుతా ఉంది. అయితే గ్రూప్ 1 గందరగోళం అయింది, చాలా అవకతవకలు జరిగినాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో రాపించినట్టు వచ్చే మార్కుల లిస్ట్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఒక్క మార్కులు సేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 600 మార్కులకు పేపర్ ఉంది అనుకుందాము. మేము చదువుకునేటప్పుడు కానీ ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు కానీ ఒక 600 మార్కులకి ఉన్నాయి మార్కులు అనుకుందాం. 590 మార్కులు ఒక్కళ్ళకే రావా? ఒక్కళ్ళకే వస్తాయా? అట్లా నంబర్ ఆఫ్ మెంబర్స్కి వస్తాయి కదా. ఛాన్సెస్ ఉంటాయి కదా, ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంటే సేమ్ నంబర్స్ ఎవరికి రావద్దా? సేమ్ మార్కులు ఎవరికి రావద్దా? అసలు చదువుకున్నారా? సాకలి ఇళ్లలో పోయినరా మీరు? నాకేం అర్థమైతలేదు. సో పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉందంటూ కూడా వాళ్ళు ప్రధాన ఆరోపణ చేస్తారు. టీఆర్ఎస్లో చేసినది మళ్ళీ గుర్తొస్తున్నది. మళ్ళీ గుర్తొచ్చి అదే మాట్లాడుతారు. కళలకు మళ్ళీ రిమైండ్ అయినట్టున్నది. ఆ సినిమాలో బ్రహ్మానందంకు పండుకుంటే వేరే ప్రపంచానికి వెళ్ళిపోతావు, కొట్టినట్ల చేసినట్ల అందరినీ నిష్టం ఉన్నట్ల పగ తీర్చుకున్నట్ల కళలు గంటవని జూనియర్ ఎన్టీఆర్ది ఒక సినిమాలో ఉంది కదా. అట్లా మళ్ళీ వీళ్ళకి ఏమన్నా రిమైండ్ అవుతుందా ఏందన్నా? మీరు లీకేజీలు, మీరు పోస్ట్ పోన్లు, మీరు పేపర్లు అమ్ముకునుడు, మీరు చేసిన వ్యవహారం కాంగ్రెస్ చేయది. ఈరోజు ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. అందులో ఎలిజిబుల్ అయిన వాళ్ళని చూపించి పలానా రాముల్ నాయక్ మేనకోడలకో ఎవరికో వచ్చింది అంటే చదువుకున్నోనికి. అయితే లీడర్ల పిల్లలు చదువుకోవద్దు, లీడర్ల పిల్లలు పాస్ కావద్దు, లీడర్ల పిల్లలు మెరిట్ రావద్దా? నాకు అర్థం కావట్లేదు. అంటే లీడర్లు అంటే వాళ్ళ పిల్లలకు చదువుకునే అర్హత కానీ ఎగ్జామ్ రాసే అర్హత కానీ లేదా? డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేసిండు కదా. నీ టీఆర్ఎస్ భవన్లో కూర్చోబెట్టి రాపి ఆ పాపకని చెప్పిండు కదా. చెప్పు, ఆడ రాపిచ్చిన అవే మార్కులు వస్తాయని చెప్పారు కదా. నువ్వు సొంతం పేపర్ తయారు చేసి ఇవ్వమని ఏం చెప్తారు మరి? అన్ని అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు మరి? ఒక పక్క బీఆర్ఎస్ బీజేపీ విమర్శిస్తూ ఉంది 6 గ్యారెంట్ల విషయంలో కానీ అన్ని విషయం లేదు. వాళ్ళు దేశంలో చేయని చేతగాక మతాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. వీళ్ళు చేతగాక ఓడిపోయినారు కాబట్టి మమ్మల్ని తిట్టుకుంటా కూర్చున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఏం చేస్తే ఇద్దరు కలిసే చేస్తారు కౌల పిల్లల్లా. ఎస్సీయూ భూముల మీద వీళ్ళు పోస్టింగ్ పెడితే వాళ్ళు పోస్టింగ్ పెడతారు, వీళ్ళు డిలీట్ చేస్తే వాళ్ళు డిలీట్ చేస్తారు, వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు పోతారు. వాళ్ళు ఏం మాట్లాడితే వీళ్ళంతా కవల పిల్లలు అంతే. ఒకళ్ళకి గిచ్చితే ఇంకొకళ్ళు ఏడుస్తారు. సేమ్ అంతే, వాళ్ళిద్దరికి ఒకళ్ళకి గిస్తే ఇంకొకళ్ళు ఏడుస్తారు. మీరు చూడండి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల నుంచి వాళ్ళ జోడీ చూస్తున్నాము. భార్యాభర్తల అనుబంధం కన్నా ఎక్కువ, లవర్స్ కన్నా ఎక్కువ అనుబంధం వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది. దాన్ని మనం ఏం చేయలేము. లవర్స్ని విడగొట్టాలి అని అంటే పాపం తగిలే పని. పాపం ఇద్దరు కలవనియండి, లవర్స్ కదా ఇద్దరు చెట్టపట్టలు వేసుకొని తిరుగుతున్నారు కొన్ని రోజులు. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరికే వైరం వచ్చిన రోజు, విడిపోయిన రోజు, ప్రేమికుల విడిపోయిన రోజులాగా వాళ్ళు విడిపోయిన రోజు కోసం తెలంగాణ భారతదేశం ప్రజలు ఎదురు చూస్తారు. చూడండి, వాళ్ళకు ఒక్కటే మేము చెప్తున్నాము, వాళ్ళిద్దరూ కలిసి ఇంటర్నల్గా ఒకటయ్యుండి కవితకు బేలు తెచ్చుకొని తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు పోటీ చేసి వాళ్ళకు పూర్తిగా అనుకూలంగా పోటీ చేసి అన్నీ చేసినటువంటి వీళ్ళు ఈరోజు వచ్చి శుద్ధులు చెప్పి మా మీద విమర్శలు చేస్తే మాకు ప్రజలు విమర్శించాలి. ప్రజలు విమర్శిస్తే మేము తప్పు చేస్తున్నామని, ఎక్కడ తప్పు చేసినామో అది గ్రహించుకుంటాం. మీకు పొద్దుముకుల మేము సన్నబియ్యం ఇస్తే ఆ గుండు వచ్చి మా మోదీ ఇచ్చిన బియ్యము, కేంద్రం ఇచ్చిన బియ్యం అంటాడు. ఏం గుడ్డిగాడిది పనులు దోమినావా అని నేను అడుగుతున్నా. ఇంకా 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఆడెందుకు సన్న బియ్యం ఇస్తలేరు? ఇన్నేళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు 11వ సంవత్సరం మేము ఇయ్యంగానే మేము ఇచ్చినామో అని అంటున్నాడు. నేను ఎన్నోసార్లు ప్రశ్నించిన, ఇప్పుడు కూడా మీ మీడియా ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా, మేమిచ్చేటటువంటి రూపాయి ట్యాక్స్ని మీరు మాకు 42 పైసలు వాపస్ ఇస్తున్నారు, ఇంకా 58 పైసలు మీరే మాకు బాకున్నారు. అవి కూడా ఇచ్చి మోదీ ఫోటో అన్న పెట్టుకోండి, సన్న బియ్యం మీవన్నా అని చెప్పుకోండి, మేము రెడీగా ఉన్నాం. లేదా మొత్తానికే మా పైసలు ఇక్కడ నుంచి తీసుకోకుండా జీఎస్టీ మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలైతాయి, కేసీఆర్ చేసిన అప్పు కూడా మేము తీర్చుకుంటాం. పెట్రోల్ డీజిల్ మీద వేసిన పన్నులే కానివ్వండి, సెస్సులు విధించిన సెస్సులే కానివ్వండి, అవి మాకు ఇచ్చేసేయండి.
మీరు ఏం తీసుకోకుండా ఈ చేసిన పనికి కూలీ పనికి మీకు దేశంలో అధికారం ఇచ్చిండ్రు, ఎంజాయ్ చేయండి. ఈయనకు జెడ్ క్యాడరు అవన్నీ ఇచ్చారు కదా, జెడ్++ క్యాడర్ ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చారు, ఇద్దరు ఎంజాయ్ చేయాలి. కేంద్ర మంత్రులుగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపోతుంది మాకు. వాళ్ళకు కేవలం ప్రభుత్వ అధికారికంగా వాళ్ళకు పదవులు తప్పించి తెలంగాణ ప్రజలకు ₹1 అంటే ₹1 కేంద్రం నుంచి తెచ్చిన పాపానికి పోలేదు, తేరు కూడా వాళ్ళ మొక్కాలకు. కాబట్టి మా మీద విమర్శిస్తారు. తెలంగాణ ప్రజలు భారతీయులు అందరు గమనిస్తున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఏడిగిపోయినాయి అంటుండ్రు, నల్లధనం ఏడిగిపోయింది అని అడుగుతున్నారు. ఇవన్నీ మళ్ళీ అడిగే రోజులు దగ్గరకు వస్తాయి. ఎలక్షన్లప్పుడు మీకు అంతా మేము అన్ని మళ్ళీ తీస్తాం కదా. రోజు పొద్దుగాల పాడిందే పాట పాస్పడ్ల ఆట అని మేము రోజు అడగదలుచుకోలేదు. ఎన్నికలప్పుడు మీరు ఇచ్చిన హామీల గురించి అడుగుతాం. మీకు పొద్దుగాల వేస్తే సబ్జెక్ట్ లేదు కాబట్టి మేము ఏది చేసినా విమర్శించే మాటలు మాట్లాడతారు. మేము సన్నబియ్యం ఇస్తే నష్టము, బస్సు ఫ్రీ ఇస్తే ఫ్రీ ఉచితాలు ఇవ్వడము రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చుకోవడము అని బీజేపీ వాళ్ళు మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో కొల్యూషన్ గవర్నమెంట్ ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు ఆడ ఉచితాలు అని నేను అడుగుతున్నా. ఇంకా ఢిల్లీలో గెలిపిస్తే ఇంకా పెద్ద పెద్ద ఉచిత హామీలు ఇచ్చారు, అవి మీరు రేపు పొద్దున్న నెరవేర్చేట రోజు నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా. ఉచితాలకు వ్యతిరేకంగా అన్న బీజేపీ ఈరోజు పక్క ఆంధ్రప్రదేశ్లో ఉచితాలు కొన్ని ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు నేను అమలు చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు చేస్తలేడు అనుకో ఇచ్చిన హామీలైనా, బీజేపీలు రేపు పొద్దున్న వాళ్ళు చేసినప్పుడు అడ్డుపడకపోతే ఈ మాట అనకపోతే నేను అప్పుడు ప్రశ్నిస్తా వాళ్ళను. థ్యాంక్ యూ మేడం. ఓకే.